తెలంగాణ బీజేపీ కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఈ భేటీ ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఏ విధంగా చర్చించాలనే దానిపై ఆయన సూచనలు ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టాలని, అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా సభలో నిలదీయాలని నేతలకు సూచించారు. ఈ సమావేశం అనంతరం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లనుంది. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ వేదికపై ఏ విధంగా చర్చించాలనే దానిపై ఆయన సూచనలు ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ వైఫల్యాలని ఎండగట్టాలని, అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా సభలో నిలదీయాలని నేతలకు సూచించారు. ఈ సమావేశం అనంతరం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లనుంది. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్. మౌనిక, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీజేఎల్పీ మీటింగ్ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశం అయితే ప్రారంభమైంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీంట్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికకు సంబంధించి ప్రభుత్వం చర్చకు పెడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు అసెంబ్లీలో ఏ విధంగా అనుసరించాలి, వాళ్ళు పార్టీ లైన్ తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇటు ప్రభుత్వం పైన కానీ అదేవిధంగా గత ప్రభుత్వం అంటే కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నిర్మించారు, దానికి సంబంధించిన అంశాలపై ఏ విధంగా బీజేపీ తరఫున ఏ విధంగా పోరాడాలనే అంశానికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పార్టీకి సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు అంతా కూడా పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి సమావేశం ఇంకా కొనసాగుతుంది. దాదాపు గంటకు పైన ఈ సమావేశం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక దాదాపు 665 పేజీల నివేదిక ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించి అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, అదేవిధంగా అవినీతి జరిగిందంటూ కూడా గతంలో బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వీటన్నిటిపై కమిషన్ నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ నివేదికకు సంబంధించి ఆ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి, ఆ అంశాల్లో ఎవరెవరు పాత్ర ఉంది ఏంటి అనే దానికి సంబంధించి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీనిపై ఇటు గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పేసి, అదేవిధంగా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ సంబంధించి అక్రమాలు జరిగాయని చెప్పేస్తున్నారు. దానిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు కమిషన్ నివేదిక పెడుతున్నారు కాబట్టి దీనిపై ఏ చర్యలు తీసుకుంటారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎండగట్టాలని చెప్పేసి రామచంద్రరావు పార్టీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ చుట్టూ కూడా మొత్తం రాష్ట్ర రాజకీయాలన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక అనేది రేపు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దీంట్లో ఇటు
అధికార పార్టీ కానీ ఇది విపక్షానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కానీ మాటల యుద్ధం కొనసాగుతుంది. చర్చను పక్కదారి పట్టించే కార్యక్రమం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపై మొత్తం కూడా అంటే పూర్తిస్థాయి విచారణకు కమిషన్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికకు సంబంధించిన అన్ని అంశాలను కూడా చర్చ పెట్టాలంటూ కూడా బీజేపీ పట్టుబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి గతంలో కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులోని 2 పిల్లర్లు కుంగాయని చెప్పేసి, అదేవిధంగా మేడిగడ్డకు సంబంధించి సిపిఐ ఏర్పడింది. కాబట్టి వీటికి సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే అప్పట్లో ఉన్న అధికారులు ఎవరున్నారు, ఆ తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా బాధ్యత వహిస్తుంది, ప్రభుత్వంలో ఉన్న అంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. వీళ్ళందరికి సంబంధించి వీళ్ళపై ఏం చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అంటే అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈఎన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఏసీబీ రైట్స్లో పెద్ద ఎత్తున ఆస్తులు దొరికాయి. కాబట్టి వాళ్ళకి సంబంధించి అధికారులపై ఏం చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై అందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పింది. ఇప్పటివరకు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు, ఇక ముందు అంటే ఈ కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ ఘోష్ కమిషన్ ఆధారంగా ఇంకెంతమందిపై చర్యలు తీసుకుంటారు, వీటన్ని అంశాలపై కూడా పట్టుబట్టాలని అంటే చర్చకు పట్టుబట్టాలి. అదేవిధంగా గత ప్రభుత్వంపై ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటే ఈ కాళేశ్వరం కమిషన్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కూడా అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని చెప్తున్నారు. కాబట్టి ఆ అవినీతి ఎంత మేర జరిగింది, అందులో ఎవరు బాధ్యులు ఉన్నారు, వాళ్ళపై ఏ చర్యలు తీసుకున్నారనే దానికి సంబంధించి కూడా గట్టిగా అసెంబ్లీలో నిలదీయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా గత ప్రభుత్వం అంటే కేసీఆర్ వ్యవహారాన్ని కూడా మొత్తం కూడా ఎండగట్టాలని చెప్పేసి కూడా పార్టీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. ఈ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి, ఈ కాళేశ్వరం కమిషన్ మీద జరుగుతున్నాయి. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో చర్చకు పట్టుబట్టాలి. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కేవలం పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి దానిపై కూడా రేవంత్ సర్కార్ను నిలదీయాలి అని చెప్పేసి కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కీలక సమావేశం దాదాపు గంటకు పైన ఈ సమావేశం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే రేపటి నుంచి జరగబోయే సమావేశాల్లో బీజేపీ పార్టీ చాలా కీలకంగా వ్యవహరించాలి. ఇటు అధికార పార్టీని కానీ అదేవిధంగా గత ప్రభుత్వాన్ని ఇద్దరిని ఇరుకును పెట్టే విధంగా గట్టిగా నిలదీయాలని చెప్పేసి రామచంద్రరావు అయితే పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మౌనిక. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.